గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు గ్యాప్ అయింది. సో, పై అనేది మనకు కిందకి పుష్ చేశారండి. సో, జస్ట్ ఏందంటే మనకు అప్‌సైడ్ ఎస్ఎల్‌సీ లేవు వాటికి. సో, మార్కెట్‌లో మనకు ఎస్ఎల్ క్రియేట్ చేసుకున్న తర్వాతకి మళ్ళా మార్కెట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, మాక్సిమం ఈ లో అయితే ఏం బ్రేక్ కాదండి. సో, మళ్ళీ 15,040 గాని మళ్ళీ ఈ రేంజ్ నుంచి మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, హై రైజ్ చేసుకుంటూ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మార్కెట్‌లో ఈ లో బ్రేక్ చేయాలంటే మనం మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయితే ఈ లో బ్రేక్ చేసేవన్నీ మనకి గ్యాప్ డౌన్ కాలే కదా! గ్యాప్ అయ్యే వాటికి జస్ట్ మనకి సెల్లర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి మళ్ళా మనకు అప్ సైడ్‌లో ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, నిఫ్టీ మాత్రం హోల్డ్ చేస్తుంది అప్ సైడ్. సో, నిఫ్టీ మాత్రం క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ ఇయ్యొద్దండి. ఒకవేళ క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ ఇస్తే మాత్రం మార్కెట్‌లో మనకు నెక్స్ట్ 26,000కి వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్‌లో దీంట్లో ఏందంటే క్లోజింగ్ ప్రైస్ నుంచి మళ్ళా మార్కెట్‌లో అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. ఒకవేళ మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ అయిందంటే 26,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. మార్కెట్‌లో వెయిట్ చేయాలి ఈరోజు. అంత ఫాస్ట్‌గా పెరగదు. సో, ఇక్కడ మనం బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ లెవెల్ క్రాస్ అవ్వదండి. ఒకవేళ క్రాస్ అయిందంటే మార్కెట్‌లో నెక్స్ట్ మనకు 59,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంటది. 59,050 వరకు ఛాన్స్ ఉంటది. సో, ఈ లెవెల్ అయితే క్రాస్ కాదు. సో, మార్కెట్ లెవెల్‌ని ఇక్కడి నుంచే మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళాలి. జస్ట్ ఏందంటే మనకి బై చేసిన వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటామండి. సో, నిఫ్టీలో అయితే మనకు మంచి అప్ ట్రెండే ఉంది. దీంట్లో కూడా ఈ లెవెల్ క్రాస్ అవ్వదండి. ఒకవేళ క్రాస్ అయితే మాత్రం నెక్స్ట్ మనకు క్లోజింగ్ ప్రైస్ కూడా బ్రేక్‌ఔట్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. సో, నిఫ్టీలో బ్రేక్‌ఔట్ ఇచ్చిందండి. దీని యొక్క టార్గెట్ చూసుకుంటే మనం ఆల్రెడీ హై బ్రేక్ చేసింది. ఆల్ టైమ్ హైకైతే బ్రేక్ అవుద్దండి. ఈరోజు అవుద్దో మరి రేపవుద్దో తెలీదు గానీ, మార్కెట్‌లో అయితే నిఫ్టీలో అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ గానికి రెడీగుందండి. మేబీ ఈరోజు అవ్వచ్చు, లేదా రేపైనా అవ్వచ్చు. సో, మనం రేపు గాకుండా ఈరోజు అంటే చాలా లాంగ్ ఉంది. ఓకే. మనం 200 వరకు పెట్టుకుందాం టార్గెటు. సో, ట్రేడర్స్ చెప్పాను గదా! ఈ లో బ్రేక్ అవ్వదని. సో, మార్కెట్‌లో ఈ లో బ్రేక్ అవ్వకుండా సో, ఇప్పుడు మనకు బ్రేకౌట్ ఇచ్చింది. సో, మార్కెట్‌లో మనకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుద్దండి. సో, మళ్ళీ హై బ్రేక్ అవ్వాల్సిందే. హై బ్రేక్ అయిన తర్వాతకి మనం ఎగ్జిట్ అవుదాం. సో, నిఫ్టీలో స్లోగా అప్ సైడ్ ఎళ్తుందండి. ఎందుకంటే అప్ సైడ్ ఎస్ఎల్ స్లో గదా! సో, మార్కెట్‌లో మనల్ని ట్రాప్ చేసుకుంటూ ఎవరైతే బై చేశారో వాళ్ళకి ప్రీమియమ్స్ దొరకకుండా చేయడానికి మార్కెట్‌లో స్లోగా మూవ్‌మెంట్ అనేది జరుగుతుందండి. ఓకే. సో, ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా మళ్ళీ కింద పడి మళ్ళా పైకెళ్ళే ఛాన్స్ కూడా ఉంటది. స్టాప్ లాస్ మాత్రం ఇక్కడనే ఉంచండి. ట్రైల్ చేయకండి. వెళ్తే స్టాప్‌లో హిట్ అవుతది. లేదా మన టార్గెట్ రీచ్ అవుతది. సో, 180కి వచ్చిన తర్వాతకి మనం ప్రిపేర్‌గా ఉంటే బెటర్ అండి. మన టార్గెట్ ఫిక్స్ చేసుకోనికి. సో, నిఫ్టీలో మనకు 20 పాయింట్స్ పెండింగ్ ఉందండి. సో, మార్కెట్‌లో అయితే మనం ట్రైలింగ్ స్టాప్‌లో అయితే చేయకూడదు. ఎందుకంటే మార్కెట్‌లో మళ్ళీ కిందకొచ్చిన అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. లేదంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, నేనైతే మాక్సిమం ఒకవేళ ట్రైలింగ్ స్టాప్‌లో చేరడం మాత్రం మాక్సిమం ఒక 10 పాయింట్స్ మూవ్ చేసుకోవచ్చు. సో, మనకైతే 180 రావాల్సిందే. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే మూవ్‌మెంట్ ఏం లేదండి. ఎందుకంటే అప్‌సైడ్ ఎస్ఎల్‌సీ లేవు గదా! సో, మార్కెట్‌లో మనకేం చేస్తది స్లో అండ్ స్టడీగా అప్‌సైడ్ అనేది ప్లాన్ చేస్తదండి. ఓకే. సో, దీంట్లో టైం పడుతుండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో, బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ ట్రైలింగ్ చేయనీకి ఏం లేదండి. సో, ఇందులో మాక్సిమం ఏందంటే ప్రీమియమ్స్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. ప్రీమియమ్స్ మాత్రం అక్కడనే ఉంటున్నాయి. ఒకవేళ మంచి బ్రేకౌట్ ఇస్తే మాత్రం మనకు మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉంటది గానీ, ఒకవేళ బ్రేకౌట్ ఇయ్యాలంటే జస్ట్ మనకు ఒకసారి కిందకొచ్చేసరికి మనకు అప్‌సైడ్ బ్రేకౌట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువుందండి. చూద్దాం టైం ప్రకారంగా చూసి 12:30 తర్వాతకి ఎగ్జిట్ అవుదామండి. 12:30కి మనకేదైనా మంచి మూవ్‌మెంట్ ఉంటే ఉండొచ్చు. సో, చెప్పాను గదండీ! మార్కెట్‌లో మనకు కరెక్షన్ ఇచ్చిన తర్వాతకి మళ్ళా మనకు అప్‌సైడ్ ఎళ్తదని చెప్పాను గదా! సో, మార్కెట్‌లో అదే జరిగిందండి. సో, ఇప్పుడు మనకి హై బ్రేక్ అవుతది. సో, 12:30 తర్వాతకి మనకు మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిందండి. సో, నిఫ్టీలో మాత్రం ఈ లెవెల్‌కొచ్చినాక ఎగ్జిట్ అయిపోతే బెటర్ అండి. సో, నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు 100% కావాలి నాకు.
సో, మనం మార్నింగు అనాలిసిస్ చెప్పినప్పుడు ఈ లో బ్రేక్ అవ్వని చెప్పాను. సో, మార్కెట్‌లో ఖచ్చితంగా హై బ్రేక్ అవ్వాలని చెప్పాను. సో, మార్కెట్‌లో మనకు ఇందాక కూడా చెప్పాను. అంత ఫాస్ట్‌గా ఎళ్ళదు. మనకొక కరెక్షన్ వచ్చిన తర్వాతకి అప్ సైడ్ అనేది ఎళ్తదని చెప్పానండి. సో, అదే జరుగుతుంది. సో, ఇప్పుడు స్టాప్ లాస్ టేక్ చేసుకోండి. ఈ లో లెవెల్‌కి చాలు 150 చాలు. సో, నిఫ్టీలో మనకు టార్గెట్ అనేది రీచ్ అయిందండి. ఇప్పుడెందుకు ఎగ్జిట్ అవ్వాలని చెప్తున్నానంటే, మార్కెట్‌లో మళ్ళీ కిందకొచ్చి మళ్ళా మూవ్‌మెంట్ ఇస్తే మాత్రం మళ్ళీ ప్రీమియమ్స్ అనేది అంతగా పెరగవండి. సో, మనకి ఇప్పుడున్న ప్రీమియమ్స్ ఎప్పుడైతే కరెక్షన్ వచ్చిందనుకోండి, మళ్ళా ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తే మార్కెట్‌లో మనకు ఒకవేళ బ్రేకౌట్ ఇచ్చినా గాని ప్రీమియమ్స్ మాత్రం అక్కడనే ఉంటాయండి. సో, అందుకని ఎప్పుడైనా గాని మనకు సింగిల్ డైరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్‌లో మనకు టార్గెట్ ఇచ్చిందంటే ఎగ్జిట్ అవ్వడం బెటరు. సో, మనకి క్యాండిల్ లో పెట్టుకుందాం ఎస్ఎల్ సారీ టార్గెట్. సో, చూసారా ఇప్పుడు ప్రీమియమ్స్ ఎలా పెరుగుతున్నాయో. సో, కన్సోలేషన్ ఇచ్చేసింది మార్కెట్‌లో. బ్రేకౌట్ ఇచ్చేసింది. కంటిన్యూ‌గా మనకు మూవ్‌మెంట్ అనేది వచ్చేసిందండి. సో, నిఫ్టీలో ఈ క్యాండిల్ 160 బ్రేక్ అయితే మాత్రం ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. సో, చూద్దాం ప్రయత్నిద్దాం. మార్కెట్‌లో మన మూవ్‌మెంటం చూద్దాం ఎంత వరకు ఉంటదో. సో, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎక్కువ ఆశ వద్దండి. మనకు 350 వచ్చేస్తే ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే మార్కెట్‌లో ఇది ఆల్ టైమ్ హైలో ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో, అందరూ బయింగ్ చేసి దీంట్లో అయ్యేప్పటికి సో, మార్కెట్ అనేది మళ్ళా కరెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. లేదా అక్కడే కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అప్పుడు మనకు ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతాయి. సో, మార్కెట్‌లో మనకు దీంట్లో 350 రాంగానే లేదా ఇప్పుడు ఎగ్జిట్ అయినా పర్లేదు. ఓకే. సో, నిఫ్టీ మాత్రం మనకెందుకంటే ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వలేబట్టికి సో, మార్కెట్‌లో మనకు ఆ రేంజ్‌కెళ్ళే ఛాన్స్ ఎక్కువుంది. అందుకని మనకి క్యాండిల్‌లో మనం అనేది ట్రైలింగ్ చేసుకుని టార్గెటు. సో, బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ రీచ్ అయిందండి. దీంట్లో ఎగ్జిట్ అవ్వడం బెటరు. ఎందుకంటే ఈరోజు హై బ్రేక్ అయింది గదా! సో, ఇక్కడ బయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. సో, వాళ్ళ ఎస్ఎల్టీ గానికి మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటది. సో, దీంట్లో ఎగ్జిట్ అవుతే బెటరు. సో, నిఫ్టీ అంటారా? నిఫ్టీ గూడా మనకు కరెక్షన్ వచ్చిన తర్వాతకి మళ్ళా ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, బెటర్ ఎగ్జిట్ హియర్. సో, 180 గాని, 200 గాని ఎళ్ళాలి మార్కెటు. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే, నా లైవ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే. బాయ్ అండి.